ఈ రోజు మీ అందరికి మంచి మంచి సీనరీస్ చూపిస్తానే. బేసిక్ గా చెరువుల దగ్గరికి ఫీమేల్స్ ని అలౌ చేయండి. నేను కూడా వస్తాను అంటే ఓకే చెప్పారు, కానీ నేను పడుకున్నప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నారు. నేనేమైనా తక్కువదన్నా ఈ రోజు నిద్రపోకుండా కాసు కూర్చుని వాళ్ళు వెళ్తున్నప్పుడు బండికి వెళ్ళిపోయాను. విషయం ఏంటంటే ఈ రోజు మా చెరువుని అత్యవసరంగా పట్టేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నేను ఎందుకు వచ్చానంటే ఈ ప్రాసెస్ లో చెరువు పట్టడం ఒక్కసారి కూడా చూడలేదు. నా స్కూల్ డేస్ లో చెరువు పడుతున్నారంటే స్కూల్ మానేసి మరీ ఎంజాయ్ చేసేదాన్ని. ఎంత సరదాగా ఉండేది. నేను కూడా చెరువులోకి దిగుతాను ఒకే ట్రేడ్ చేసిన రోజులు, ఆ బురదతో కొట్టుకున్న రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఇంకా చెరువు పట్టే కార్యక్రమం స్టార్ట్ అవ్వలేదన్నమాట. అందుకే ఈ చెట్టు కింద చల్లగా కూర్చుని మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నా. కొన్నిసార్లు జరిగిన విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మన ఆత్మ చాలా సంతోషిస్తుంది కదా. ఇంకా ఫైనల్ గా ఎన్ని ఇయర్స్ తర్వాత ఈ ప్రాసెస్ లో చెరువు ఎలా పడతారో కూడా తెలిసేసుకున్నా. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ టైం వాళ్ళ నాకు వచ్చింది మీకు చూపించలేకపోయాను కదా, ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా. నిజానికి చెప్పాలంటే మా సరుకు చాలా బాగుంది, ఎలాంటి డెడ్స్ లేకుండా. కానీ పట్టేయడానికి రీజన్ ఏంటంటే ఎంత మేత వేస్తున్నా గ్రోత్ లేదంట. భీమవరం అమ్మాయి చెప్పినట్టు నిజంగానే ఇది డేరింగ్ బిజినెస్ అన్నమాట. మా వాళ్ళంతా చాలా కోపంగా ఉన్నారు. నాకేమో భయం వేసేస్తుంది ఒకసారి రొయ్యలు ఎత్తి చూపించినానా అని అడగడానికి. కానీ మీకోసం అడిగేసా తిడితే తిట్టారులే అని. ఇంక నా వీడియో కంప్లీట్ అయిపోయింది కదా అని పక్కకి వెళ్ళి కూర్చున్నా. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా నా మొహం చూసి మా డాడీ నేను అడగకుండానే నడు ఇంటికి తీసుకుపోతా అని చెప్పారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయే దారిలో ఒక షాప్ దగ్గర ఈ అచ్చులు కొనుక్కుని వెళ్ళా. నాకు ఈ అచ్చులు అంటే చాలా ఇష్టం.